నమస్తే అండి, నేను రజాక్. ఈ రోజున పిల్లల్ని కదిలిస్తే చాలు, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కదిలిస్తే చాలు చాలా పెద్ద పెద్దగానే మాట్లాడడం జరుగుతుంది. ఫోన్ల ప్రభావం అది ఇది మొత్తం కథ నడుస్తూ ఉందన్నమాట. అయితే ఏంటంటే ఈ రోజున ఒక హెడ్ మాస్టర్ గారు ఏకంగా సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఇంచుమించు మీ కాళ్ళు పట్టుకుంటా అనే స్థాయిలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఒక ఇంత బాధ వేస్తుంది అన్నమాట. ఎక్కడైనా చదువు చెప్పేటటువంటి గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆ స్థాయిలో మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఆయన గుంజీలు తీసినటువంటి విధానం చూసిన తర్వాత ఇది ఎక్కడి నుంచో చెప్పట్లేదు. నారా లోకేష్ గారు ఒక పోస్ట్ చేశారు చూడండి. సో ట్విట్టర్లో నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్ట్ చూస్తే కనుక మీకు క్లియర్గా వచ్చేస్తా అన్నమాట ఏంది కథ ఏం జరిగిందని చెప్పేసి. సరే పక్క కూడా చిన్న వీడియో క్లిప్ ఏదైనా పెడతాను. ఏం లేదనమాట, సింపుల్. స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, ఈ స్కూల్ పిల్లల్ని కొడితే తల్లిదండ్రులు ఒప్పుకోరు. మా చిన్నతనంలో దాదాపు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు క్రితం అయితే కనుక స్కూల్కి మాస్టర్ కొట్టాడని చెప్పేసి ఇంటికి వెళ్ళి చెబితే కనుక ఇంట్లో వాళ్ళు నువ్వు ఏదో తప్పు చేశావు కాబట్టి నేను కొట్టాడారా మాస్టర్ అని చెప్పేసి అనేటోళ్ళు. అంతే తప్ప పొలమని వెనకేసుకొని వచ్చేసి మాస్టర్ మీద యుద్ధం చేసి అక్కడ తాకుండా చుట్టాలను తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఒక 100 మంది పోగాయి ఆ మాస్టర్ని ఎంత దారుణంగా ట్రీట్ చేయాలో అంత దారుణంగా ఆ రోజుల్లో ట్రీట్ చేసేవాళ్ళు కాదు. బట్ ఈ రోజున పరిస్థితి అలా లేదు. ఈ రోజు ఎలా ఉందంటే ఒక కుర్రోడిని ఏదైనా ఒక చిన్న దెబ్బ కొట్టడం వలసి వెంటనే వెళ్ళిపోవాలా. మొన్న ఎక్కడ దాకా ఎందుకు రాయలసీమ ప్రాంతంలో ఒక ఇష్యూ జరిగిందన్నమాట. ఆయన ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి మాస్టర్ గారు. ఆయన ఏదో పిల్లల్ని ఏదో అన్నాడంట. ఆ పిల్లలు ఏదో కొట్టారు, ఆయన గుండెల మీద ఏదో కొడితే మొత్తానికైతే ఆయన చనిపోయినాడు. అది పరిస్థితి ఆ స్థాయిలో ఉందన్నమాట. సో దీనికి సంబంధించి చూస్తే నారా లోకేష్ గారు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయినారన్నమాట. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటజెడ్బి హై స్కూల్ హెడ్ మాస్టర్ చింతారమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడం లేదని, విద్యార్థులను దండించకుండా గుంజీలు తీసినటువంటి వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్ మాస్టర్ గారు అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది. అభినందనలు. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య శారీరక మానసిక వికాసానికి కృషి చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలేద్దామని చెప్పేసి నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. సందర్భంగా ఈ విషయం చెప్పాలి. సో నేను చదివింది శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ అన్నమాట. సో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను ఇక్కడ చదవడం జరిగిందన్నమాట. అయితే ఏంటంటే పొద్దున్నే మార్నింగ్ 8 కల్లా కాలేజీలో ఉండాలి. 8 దాటి ఒక 10 నిమిషాలు లేటుగా వచ్చినా కానీ ఒక రౌండ్ జరగబడుతూ ఉండేది ఆడ. సో అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. ఎప్పుడు అది 2012 ఆ టైంలో 12, 13 ఆ టైంలోనే పడతా ఉండే అనమాట దరువులు. సో అర్థం చేసుకునే సిచ్యువేషన్ ఏందనేది. వేరే ప్రాంతం నుంచి ఒక 22 కిలోమీటర్లు నేనుండే ప్లేస్ నుంచి కాలేజ్కి వెళ్ళడానికి ఒక 20 నుంచి 22 కిలోమీటర్ల డిస్టెన్స్. ఒకవేళ లేట్కి వెళ్తే కనుక దరువు పడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఉండే. కానీ ఈరోజు పిల్లల్ని ఒక దెబ్బేస్తే కనుక ఇంకా మాస్టర్ అయిపోయినాడే. స్కెచ్ చేసేయాలి అంటే ఆ రోజుల్లో మేము అనుకునేటోళ్ళే ప్రతి ఒక్కరు మాస్టర్ ఏదైతే బైక్ ఉండదో దాంట్లో గాలి తీయాలి ఇలాంటి ఆలోచనలు, లేదంటే పెట్రోల్ దాంట్లో ఏదైనా వేయాలి ఇలాంటి ఆలోచనలు. అక్కడ ఏది చచ్చేది ఏం లేదు. కానీ ఈరోజు పిల్లల్ని ఒక మాటల్లో ఒక దెబ్బ కొట్టినా కానీ ఆ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్యోగాలు పోతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ రోజున హెడ్ మాస్టర్గా ఆ విధంగా రియాక్ట్ అయినట్టు కనిపించింది. సో నిజంగా ఇది మన దౌర్భాగ్యం అనాలి, మన విద్యా వ్యవస్థ దౌర్భాగ్యం అనాలి. దీన్ని ఎవడో మార్చలేడు, తల్లిదండ్రులే చెప్పుకోవాలా. తల్లిదండ్రులు మార్చాలి. ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుని 1 గంట సేపు నువ్వు చస్తావా చదువుతావా లేదా, మీ మాస్టర్ చెప్పినట్టు వింటావా లేదా, హోంవర్క్ చేస్తావా లేదా. మాస్టర్ ఎంత అని చెప్తాడు, స్కూల్ వరకు చెప్తాడు, ఇంటికి హోంవర్క్ ఇస్తాడు. అది చేయించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? తల్లిదండ్రుల మీద ఉంది. వీళ్ళు తల్లిదండ్రులు చదువుకోలేదు అనుకో, ట్యూషన్లు ఉన్నాయి కదా, ఫీజు మహా అయితే ఒక 500 లేదో 1000 రూపాయలు ఉంటుంది నెలకి, పంపించుకోవచ్చు కదా. సో అది పరిస్థితి. పిల్లల ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయన అంత బాధపడతాడని అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏమీ చేయలేక, ఆయన చేతిలో ఏమీ లేక ఆయన ఏదైనా చేస్తే కనుక ఆయన మీద కేసు పడుతుంది, ఉద్యోగం పోద్ది. ఈ పెద్ద వయసు ఈ టైంలో రోడ్డు మీద పడ్డం ఎందుకు? అందుకే ఆయనే పొరుదండాలు పెట్టినటువంటి పరిస్థితి.